నన్ను మోసగించకూడదు. పిల్లలు, ఇక మీరందరూ కళ్ళు తెరవచ్చు. ఇది నేను ఎంతగానో ఇష్టపడే గ్రహాలలో అతి ముఖ్యమైనది. ఈ గ్రహం మీద వేడి వాయువులతో నిండిన బూరలుంటాయి. ఇక్కడుండే ప్రజలు వేడి వాయువులతో నిండిన బూరలే పిల్లలు. ఇది చాలా అద్భుతంగా ఉంది స్కై డ్రాగన్. నా పేరు ఫ్లఫీ. మీరెవరో చెప్తారా? మీరందరూ నా గ్రహం మీదకి ఎందుకు వచ్చారో చెప్తారా? అదా, మేమందరం డోలక్పూర్ కి చెందిన మహాయోధులం. మిమ్మల్ని కాపాడడానికే మేము ఇక్కడికి వచ్చాం. దగ్గరికి రా. కాళియా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? కాళియా, నేను చెప్పేది విను. ఇది చాలా ప్రమాదకరం. లక్రోద్, ఎక్కడున్నావు నువ్వు? ధైర్యం ఉంటే ఇక్కడికి రా. ఎవరు మీరు ముగ్గురు? నాకేమీ తెలీదు. వీళ్ళు ముగ్గురు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. అంటే నీ మిత్రులన్నమాట. నువ్వెప్పుడు ఈ లక్రూద్ కి కోపం తెప్పించావు. లేదు, నీకు నేను తగిన శిక్ష విధిస్తాను. మనం చాలా వేగంగా కింద పడిపోతున్నాం. చాలా సేపటి వరకు నేను తిని ఇలా పట్టుకొని ఉండలేను. ఇదిగో ఇది పట్టుకో భీమ్. ఈ ప్రపంచం నా సొంతం. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నా బానిసలే. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే నేను ఈ తాళాన్ని విసిరిపారేస్తాను. అప్పుడు అందరూ అంతమైపోతారు. ఇప్పుడు నువ్వు నన్ను ఏదో ఒక విధంగా నవ్వించేంత వరకు అనుభవించక తప్పదు. అందరూ కాస్త పక్కకు జరగండి, గాలాడనివ్వండి. ఇదిగో ఈ లడ్డు తిను. ఫ్లఫీ ఎక్కడ? నేను వెంటనే వెళ్ళాలి. తొందరపడక భీమ్. నువ్వు మరీ అతనికి దగ్గరగా వెళ్తే గెలిచే అవకాశమే ఉండదు. కాబట్టి దూరంగానే ఉండి అతని మీద దాడి చేయడానికి ప్రయత్నించు. ఆలోచించు. ఒక బోర గాల్లో ఎగరడానికి వేడి గాలి కావాలి. ఆ గాలిని బాగా ఎక్కువ చేసి అతను పైకి వెళ్ళేలా చేసి తిరిగి రాకుండా చేస్తేను. నాకు ఆహారం కావాలి. దయచేసి నన్ను క్షమించండి. ఫ్లఫీ, ఎందుకొచ్చావు? ఏంటి? ఏం చేస్తున్నావు నువ్వు? ఫ్లఫీ, ఫ్లఫీ మనకి తాళం దొరికింది. పద, నీకు ఆహారం తీసుకొద్దాం. ఓపండి, ఓపండి. వాడికి ఏమైంది? వాడికి అవును భీమ్, నువ్వు సాధించి చూపించావు. అవును సూపర్ భీమ్, నువ్వు మాతో పాటు మా లోకాన్ని కూడా కాపాడావు. అందరి తరఫున మా ధన్యవాదాలు భీమ్. ఇదిగో మనం వచ్చేసాం ఆసాన్ జాతి యొక్క మాయా నగరానికి. నీకు కృతజ్ఞతలు స్కై డ్రాగన్. అరే, పువ్వులు మాయమైపోయాయి. అరే వావ్! ఇక్కడ ఏం జరుగుతోంది స్కై డ్రాగన్? మేము ఇక్కడ ఉన్న ఏ వస్తువుని తాకాలని చూసినా అది అలాగే మాయమైపోతుంది.
మాయరాజు మాయ. ఇదే షేన్ మాయాజాలం. తన లోకంలో ఉన్న ఏ వస్తువుని కూడా ఎవ్వరూ తాకటం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ ఈ పుల్లల సాయంతో మీరు వాటిల్ని తాకగలరు. ఏ వస్తువునైతే మీరు తాకాలనుకుంటున్నారో ఈ కర్రతో దాన్ని తాకండి. ఏంటి నువ్వా? నేనే. భీమ్, ఆ రాక్షసి నా పుల్లను దొంగిలించుకుని వెళ్ళిపోతోంది. ఏంటి? వాళ్ళిద్దరూ గాల్లో ఎగురుకుంటూ అడవి వైపు వెళ్తున్నారు. షేన్ టోపీ ఉన్నది ఆ అడవిలోనే. స్కై డ్రాగన్, మనం త్వరగా ఏదో ఒకటి చేయాలి, లేదంటే కాళియా దగ్గర నుంచి దొంగలించిన దాంతో షేన్ టోపీని దొంగలిస్తారు. నా పళ్ళు, అసలు నా చేతిలో ఉన్నది పంట రాయా. నేను పూర్తిగా మోసపోయాను. అలా జరిగే ప్రసక్తే లేదు. అలాగా? దాన్ని ఇటు విసిరే ఫుఫాంకి. ఆ టోపీ వాళ్ళకి దొరికింది. ఏం జరుగుతోంది ఇక్కడ? అరే, మన భీమ్ ఏమైపోయాడు? ఆ వ్యక్తి పెట్టుకున్న టోపీ నిజమైంది కాదు. తెలియకుండా డోలు బోలు మన కాళియా స్టిక్ ని విరగొట్టారు. కాబట్టి ఇప్పుడు అది ప్రతి దానికి ఒక డూప్లికేట్ ని రెడీ చేస్తుంది. కానీ ఇవన్నీ నీకెలా తెలుసు భీమ్? నాకు ఎప్పుడు డౌట్ వచ్చిందంటే కాళియా చేతిలో ఉన్న ఫ్రూట్ రాయిలా అనిపించింది కదా. అది మాత్రమే కాదు, నేను తన చేతిలో విరిగిపోయిన స్టిక్ ని కూడా చూశాను. అప్పుడే నా అనుమానం నిజమని నాకు అనిపించింది. తప్పకుండా ఈ టోపీ మ్యాజిక్ ని చెయ్యలేదు. ఈ టోపీని పెట్టుకున్న వాళ్ళు మాత్రం బాగా డాన్స్ చేస్తారు. భలే సరదాగా ఉంది ఈ టోపీ. నకిలీ టోపీనా? పచ్చి మోసం! ఈ టోపీ నా సొంతం. ఆగు. అందుకు ముందు నువ్వు నన్ను పట్టుకోవాలి. అలాగా? వెళ్ళొస్తాను. త్వరగా రండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మంచి పని చేశావు భీమ్. ఇప్పుడు ఈ టోపీని శాంతి దూతకి అందజేద్దాం. కాస్త ఆలస్యమైన వాళ్ళిద్దరూ మళ్ళీ వచ్చేస్తారు. అనవసరంగా వాళ్ళ గురించి దిగులు పడకు స్కై డ్రాగన్. వాళ్ళు రావడానికి ఇంకా చాలా సేపు పడుతుంది.